Good morning, sir. Previous classes, we have seen some concentration terms, formula related to moles and equivalent weights. Equivalent weight calculation అందరికి previous classes లో అర్థమైంది అనుకుంటాను. తర్వాత another concentration terms, molarity, normality. ఇంకా molality అని ఇంకోటి ఉంది. తర్వాత molarity, normality. Let us see a comparative study of molarity of solution, normality of solution. Molarity of solution simply is a concentration term. Number of moles of solute. Sir. Class. అక్కడ అటు పెట్టు. Number of moles of solute dissolved in one liter of solution. Number of moles of solute dissolved in 1 liter of solution is called molarity of solution. Is molarity of solution. అంటే ఇక్కడ మనకు కావాల్సింది నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్, వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్. చూడనా, క్వాంటిటీ కంపేర్ చేసిన సొల్యూట్ ఏమో నెంబర్ ఆఫ్ మోల్స్, సొల్యూషన్ ఏమో వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్. అంటే సాధారణంగా ఏ సాలిడ్ డిజాల్వ్డ్ ఇన్ లిక్విడ్ ఆర్ లిక్విడ్ డిజాల్వ్డ్ ఇన్ లిక్విడ్, అటువంటి బైనరీ సొల్యూషన్స్ కి మనం మొలారిటీ అనేది తెలియదు. సిమిలర్ అనమాట, అందుకనే కంపారిటివ్ అని చెప్తున్నాను. సిమిలర్ గా ఉంటుంది. ఇక్కడ ఏంటి, నెంబర్ ఆఫ్ ఈక్వైవలెంట్స్ ఆఫ్ సొల్యూట్, నెంబర్ ఆఫ్ ఈక్వైవలెంట్స్ ఆఫ్ సొల్యూట్ dissolved in 1 liter of solution is called normality of solution. Normality of solution. చూడండి సిమిలారిటీ. ఇక్కడ మోల్స్ బదులు ఏమన్నా నెంబర్ ఆఫ్ ఈక్వైవలెంట్స్ ఆఫ్ సొల్యూట్, వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్. వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్. So the molarity M is equal to number of moles of solute, 2 for solute. మొదటి నుంచి మనం అనుకుంటున్నాం కదా, అది నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ బై వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఇన్ లీటర్స్. నా యూనిట్స్ దీనికి మోల్స్ పర్ లీటర్ లేదా మోలార్ అని చదవచ్చు. రాసేటప్పుడు మాత్రం క్యాపిటల్ లెటర్ ఎం అని తెలియజేస్తుంది, క్యాపిటల్ లెటర్ ఎం. నార్మాలిటీ ఈజ్ ఈక్వల్ టు N2 నెంబర్ ఆఫ్ ఈక్వైవలెంట్స్, ఈక్యూ అని రాద్దాం. ఇక్కడ మోల్స్ అయితే అక్కడ ఈక్వైవలెంట్స్, డివైడెడ్ బై వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఇన్ లీటర్స్. సో ద యూనిట్స్ ఆర్ ఈక్వైవలెంట్స్ పర్ లీటర్ లేదా నార్మల్ అని చదవచ్చు. నార్మల్, 1 నార్మల్, 2 నార్మల్, 3 నార్మల్, ఆర్ క్యాపిటల్ ఎన్. అంటే రాసేటప్పుడు మాత్రం క్యాపిటల్ లెటర్ ఎన్ తో రాస్తాం. చూడండి, వాల్యూమ్ టర్మ్ అనేది మనకి డినామినేటర్ లో ఉంది రెండిట్లో కూడా. ఈ కాన్సన్ట్రేషన్ టర్మ్స్ రెండు కూడా
టెంపరేచర్ తో పాటు ఎలా ఎఫెక్ట్ అవుతాయో చూద్దాం. ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ ఆన్ బోత్ ఎలా ఉండబోతుంది. వాట్ హ్యాపెన్స్ వెన్ సొల్యూషన్ ఈజ్ హీటెడ్? వెన్ సొల్యూషన్ ఈజ్ హీటెడ్, సొల్యూషన్ బికాస్ ఆఫ్ ద టెంపరేచర్ చేంజెస్, ఒకవేళ సొల్యూషన్ హీట్ అయింది అనుకుందాం. వాట్ హ్యాపెన్స్? టెంపరేచర్ ఇంక్రీజెస్. As temperature increases, volume of solution increases. Volume of solution increase అయింది. అప్పుడు చూడండి, డినామినేటర్ లో ఉన్న టర్మ్ పెరిగింది కాబట్టి మొలారిటీ ఆఫ్ సొల్యూషన్ డిక్రీజెస్. సిమిలర్లీ నార్మాలిటీ ఆఫ్ సొల్యూషన్ డిక్రీజెస్, అంటే వాటి వాల్యూస్ తగ్గిపోతాయి. అంటే టెంపరేచర్ డిపెండెంట్. మొలారిటీ, నార్మాలిటీ అనేవి ఏంటండి? టెంపరేచర్ డిపెండెంట్. అందువలన సాధారణంగా మొలారిటీ ఆఫ్ సొల్యూషన్ కానీ నార్మాలిటీ ఆఫ్ సొల్యూషన్ కానీ మనం ఎస్ఏటిపి కండిషన్స్ లోనే తెలియచేస్తాం. ఎస్ఏటిపి స్టాండర్డ్ ambient temperature and pressure. So 25 degrees centigrade 1 atmosphere pressure అంటే laboratory conditions. ఈ కండిషన్స్ లోనే మొలారిటీ ఇంత, నార్మాలిటీ ఇంత అని తెలియదు. ఒకవేళ ఈ కండిషన్స్ కూడా మార్చి మొలారిటీ ఎంత అని అడిగితే అది వేరు. సో వాల్యూమ్ ఎంత పెరిగిందో దాన్ని బట్టి మొలారిటీ అంత తగ్గుతుంది. సో వాల్యూమ్ చేంజెస్ ని బట్టి మొలారిటీ, నార్మాలిటీ వాల్యూస్ మారిపోతాయి. సో టెంపరేచర్ డిపెండెంట్, ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. యాజ్ టెంపరేచర్ ఇంక్రీజెస్ మొలారిటీ ఆఫ్ వాల్యూ డిక్రీజెస్, నార్మాలిటీ వాల్యూ ఆల్సో డిక్రీజెస్. రైట్. సో ఇప్పుడు మనం ఈ ఫార్ములా ఉంది కదా, దీన్ని మనం కొద్దిగా ఎక్స్పాండ్ చేసి దాన్ని డిఫరెంట్ మోడల్స్ లో ఎలా ఉపయోగించుకోవచ్చో చూద్దాం. మొలారిటీ ఫార్ములా, నార్మాలిటీ ఫార్ములా డిఫరెంట్ వేస్ లో మనం ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చో గమనిద్దాం. ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ అర్థమైంది కదా. యాజ్ టెంపరేచర్ ఇంక్రీజెస్, వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఇంక్రీజెస్, సో మొలారిటీ వాల్యూ, నార్మాలిటీ వాల్యూ డిక్రీజెస్. సో వీ నో నెంబర్ ఆఫ్ మోల్స్ N2 అంటే W2 by M2 వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్. లేదా కొన్ని చెప్పుకున్నాం మనం ఇదివరకే, నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ బై ఎవగాడ్రో నెంబర్. నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ బై ఎవగాడ్రో నెంబర్. లేదా వాల్యూమ్, గ్యాస్ కనుక గ్యాస్ డిజాల్వ్డ్ ఇన్ లిక్విడ్, అలా కూడా మొలారిటీ క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఎట్ ఎస్టిపి డివైడెడ్ బై గ్రామ్ మోలార్ వాల్యూమ్ 22.4 లీటర్స్. 22.4 లీటర్స్. అప్పుడు వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ కూడా లీటర్స్ లో తీసుకుంటాం. నెంబర్ ఆఫ్ మోల్స్ ని క్యాలిక్యులేట్ చేయడానికి ఈ ఫార్ములా. అలాగే నెంబర్ ఆఫ్ ఈక్వైవలెంట్స్ ని క్యాలిక్యులేట్ చేయాలంటే వెయిట్ బై ఈక్వైవలెంట్ వెయిట్. అందుకే ఈక్వలెంట్ వెయిట్ క్యాలిక్యులేషన్స్ ముందు చెప్పాను. ఒక యాసిడ్ ఇస్తే ఎలాగా, బేస్ ఇస్తే ఎలాగా, ఒక సాల్ట్ ఇస్తే ఎలాగా, ఆక్సిడైజింగ్ ఏజెంట్, రిడ్యూసింగ్ ఏజెంట్, ఇవన్నీ ఈ E2 అనేది కనుక మనం క్యాలిక్యులేట్ చేస్తే దాన్ని బట్టి నెంబర్ ఆఫ్ ఈక్వైవలెంట్స్ వస్తుంది. వెయిట్ బై గ్రామ్ ఈక్వైవలెంట్ వెయిట్. ఈక్వలెంట్ వెయిట్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ గ్రామ్స్ ఈజ్ కాల్డ్ గ్రామ్ ఈక్వైవలెంట్ వెయిట్. రెండు కూడా గ్రామ్స్ లోనే తీసుకుంటాం. అప్పుడు N2 ఈక్వైవలెంట్స్ ఆఫ్ సొల్యూట్ అనేది వస్తుంది. N2 2 ఫర్ సొల్యూట్ అని ఇది మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం. 1 ఫర్ సాల్వెంట్, గుర్తుపెట్టుకోండి. 2 ఫర్ సొల్యూట్. ఇదే ఆర్డర్ ఫాలో అయితే ఈక్వేషన్స్ లో మనం ప్రతిసారి N అని రాసి, N అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్, N2 అనగానే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ అనేది గుర్తుంచుకోవాలి. ఇక్కడ నెంబర్ ఆఫ్ మోల్స్ కనుక్కోవడానికి, నెంబర్ ఆఫ్ ఈక్వైవలెంట్స్ కనుక్కోవడానికి ఫార్ములాలు చూస్తాం. మరి ఈ ఫార్ములాలు మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, అప్పుడు ఏమైంది చూడండి. ఒకటి
మొలారిటీ ఈజ్ ఈక్వల్ టు N2 అంటే ఏం రాయొచ్చు, వెయిట్ ఆఫ్ సొల్యూట్ బై మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్ ఇంటూ వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఇన్ లీటర్స్, మోల్స్ పర్ లీటర్. ఒకవేళ వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ కూడా మిల్లీ లీటర్స్ లో ఇచ్చాడు అనుకోండి, దాన్ని లీటర్స్ లోకి మార్చాలంటే బై 1000. బై 1000 అంటే దట్ గోస్ టు న్యూమరేటర్. సో వాల్యూమ్ మిల్లీ లీటర్స్ లో ఇస్తే కనుక అప్పుడు ఈ విధంగా మనం. సిమిలర్లీ నార్మాలిటీ ఈజ్ ఈక్వల్ టు W2 by E2 వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఇన్ లీటర్. ఒకవేళ ఏమంటే వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ మిల్లీ లీటర్స్ లో ఇచ్చాడు అనుకోండి, అప్పుడు బై 1000 అంటే దట్ గోస్ టు న్యూమరేటర్. సిమిలర్ ఈక్వేషన్, ఒకటే మార్పు ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ మాలిక్యులర్ వెయిట్ అన్నాం, ఇక్కడ ఈక్వైవలెంట్ వెయిట్ అన్నాం. మేడం సార్ 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 పిల్లలు మేడం మేడం బ్యాటరీ లో అంట. ఏదైనా మొలారిటీ నార్మాలిటీ క్యాలిక్యులేషన్ చేయడానికి ఇక్కడ మనం రైట్ చూడండి, ఒకవేళ ఇదే ఈక్వేషన్ నుంచి వాడు ఇంకా ఏదైనా కనుక్కోమంటే వెయిట్ కనుక్కోమన్నాడండి, వెయిట్ ఆఫ్ సొల్యూట్ కనుక్కోండి. దాన్ని ఏం చేద్దాం, మొలారిటీ ఇంటూ మాలిక్యులర్ వెయిట్ ఇంటూ వాల్యూమ్ ఇన్ మిల్లీ లీటర్స్ బై 1000. అంటే ఈక్వేషన్ ని మనం ఎన్ని డిఫరెంట్ వేస్ లో రాసుకోవచ్చు, ఎందుకంటే ఫార్ములా డిఫరెంట్ ఫార్ములా కెన్ గివ్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్. అలాగే ఇక్కడ చూడండి, వెయిట్ W2 ఇజ్ ఈక్వల్ టు నార్మాలిటీ ఇంటూ ఈక్వైవలెంట్ వెయిట్ ఇంటూ వాల్యూమ్ ఇన్ మిల్లీ లీటర్స్ బై 1000. ఇక్కడ మనకి వెయిట్ గ్రామ్స్ లో క్యాలిక్యులేట్ చేసుకుంటాం, వెయిట్ ఇన్ గ్రామ్స్. ఓకే, సో దీని నుంచి మొలారిటీ ఇచ్చి ఏమండి, మొలారిటీ ఇచ్చాడు, వాల్యూమ్ ఇచ్చాడు, వెయిట్ కనుక్కోమన్నాడు. ఇదిగో ఫార్ములా ఏమిటది, మొలారిటీ ఇంటూ మాలిక్యులర్ వెయిట్ ఇంటూ వాల్యూమ్ ఇన్ మిల్లీ లీటర్స్ బై 1000. నార్మాలిటీ వాల్యూ ఇచ్చాడు, ఈక్వలెంట్ వెయిట్ అంటే అది తెలుసు మనకి, అది మనం క్యాలిక్యులేషన్ చూసాం కదా. అలాగే వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఇచ్చాడు, సో W2 is equal to N into normality into equivalent weight of solute into volume of solution in milliliter by 1000. సో ఆ విధంగా వెయిట్ ఆఫ్ సొల్యూట్ ని మనం కనుక్కోవచ్చు. చూడండి, నెంబర్ ఆఫ్ మోల్స్ కనుక్కోవడానికి ఇదిగో ఇది ఈ 3 ఫార్ములాలు ఉంటాయి. అయితే ఈ నెంబర్ ఆఫ్ మోల్స్ ని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం కదా, నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ కావాలనుకోండి అప్పుడు ఏమనొచ్చు, మొలారిటీ ఇంటూ వాల్యూమ్ ఇన్ లీటర్స్. అంటే ఇది కూడా ప్రాబ్లమ్స్ లో మనకు బాగా ఉపయోగపడుతుంది. నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్, నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ N2 is equal to molarity into volume in liters, molarity into volume in liters. ఓకే, ఒకవేళ వాల్యూమ్ ని మిల్లీ లీటర్స్ లో ఇచ్చాడండి, అప్పుడు ఏం చేద్దాం, మొలారిటీ ఇంటూ వాల్యూమ్ ఇన్ మిల్లీ లీటర్స్ బై 1000 అన్నాం. మిల్లీ లీటర్స్ ఏం చేసాం, లీటర్స్ లోకి మార్చాం. నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ N2, నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ N2. ఇదే విధంగా ఇక్కడ చూద్దాం, నెంబర్ ఆఫ్ ఈక్వైవలెంట్స్ ఆఫ్ సొల్యూట్ ఇస్ ఈక్వల్ టు నార్మాలిటీ ఇంటూ వాల్యూమ్ ఇన్ లీటర్స్. నన్ను ఒకవేళ వాల్యూమ్ మిల్లీ లీటర్స్ లో ఇచ్చాడు అనుకుందాం, నార్మాలిటీ ఇంటూ వాల్యూమ్ ఇన్ మిల్లీ లీటర్స్ బై 1000, నార్మాలిటీ ఇంటూ వాల్యూమ్ ఇన్ మిల్లీ లీటర్స్ బై 1000. ఆ విధంగా మనం లీటర్స్ లోకి మార్చేస్తాం.
So number of moles of solute, number of equivalents of solute. Number of equivalents of solute. సరే అయితే ఇక్కడ నేను 1 equivalent or 1 mole తీసుకున్నాను. 1 mole is equal to 1000 millimoles. 1 mole is equal to 1000 millimoles. Millimoles అంటే నెంబర్ ఆఫ్ మిల్లీమోల్స్ క్యాలిక్యులేషన్ అని అంటాడు. అందుకని చూడండి 1000 ఇంటూ నెంబర్ ఆఫ్ మోల్స్ అని తీసుకున్నాం అనుకోండి, దట్ ఇండికేట్స్ నెంబర్ ఆఫ్ మిల్లీమోల్స్. అంతేగా? ఓకే, 1 mole is equal to 1000 10 cube millimoles అని మనం చెప్తాం. అలాగే 1 equivalent is equal to 1000 milli equivalents. 1000 milli equivalents. సో ఇప్పుడు నెంబర్ ఆఫ్ మిల్లీమోల్స్ అని అన్నాడు అనుకోండి, ఫార్ములా ఏం చెప్పచ్చు? నెంబర్ ఆఫ్ మిల్లీమోల్స్, నెంబర్ ఆఫ్ మిల్లీమోల్స్ అన్నాడు. అంటే నెంబర్ ఆఫ్ మిల్లీమోల్స్ ఈ 1000 ఇది తీసుకెళ్ళిపోయినా, అప్పుడు దాట్ ఇండికేట్స్ నెంబర్ ఆఫ్ మిల్లీమోల్స్ ఇస్ ఈక్వల్ టు మొలారిటీ ఇంటూ వాల్యూమ్ ఇన్ మిల్లీ. సింపుల్. వాల్యూమ్ ని లీటర్స్ బదులు మిల్లీ లీటర్స్ లో తెలియజేశాను అనుకోండి, అప్పుడు మనకు వచ్చేది ఏంటి? నెంబర్ ఆఫ్ మిల్లీమోల్స్, మోల్స్ గా. ఒకవేళ దీన్ని లీటర్స్ లోకి మార్చుకుని బై 1000 అని వేసాను అనుకోండి, అప్పుడు మోల్స్ వస్తుంది. అర్థమైందా? అంటే నెంబర్ ఆఫ్ మిల్లీమోల్స్ ఇజ్ ఈక్వల్ టు మొలారిటీ ఇంటూ వాల్యూమ్ ఇన్ మిల్లీ లీటర్స్. ఇదే విధంగా నెంబర్ ఆఫ్ మిల్లీ ఈక్వైవలెంట్స్ అన్నాను అనుకోండి, ఫార్ములా నార్మాలిటీ ఇంటూ వాల్యూమ్ ఇన్ మిల్లీ లీటర్స్. ప్రాబ్లమ్స్ లో ఎక్కువగా వాల్యూమ్ మిల్లీ లీటర్స్ లోనే ఇస్తారు. అప్పుడు మనం కనుక్కునేటటువంటి నార్మాలిటీ ఇంటూ వాల్యూమ్ అని డైరెక్ట్ వేసాం అనుకోండి, అప్పుడు వచ్చేటటువంటి వాల్యూ ఏంటి? మిల్లీ ఈక్వైవలెంట్స్. అలాగే ఇక్కడ మిల్లీ మోల్స్ అనేది వస్తుంది. ఇది గమనించాలి. ఇంకా కొన్ని చూడండి, డెకా మోలార్ అన్నాడు. డెకా మోలార్ అంటే 10 మోలార్ అని ప్రాబ్లంలో ఇస్తూ ఉంటాడు. డెకా నార్మల్ అన్నాడు. డెకా నార్మల్ అంటే 10 నార్మల్. యూని నార్మల్ ఆర్ మోనోమోలార్ ఆర్ మోలార్. సింప్లీ మోలార్ అంటే 1 మోలార్. ఏ మోలార్ సొల్యూషన్ అంటాడు. అలాగే నార్మల్, సింపుల్ గా ఏమల్లా ముందు నార్మల్ సొల్యూషన్, నార్మల్ సొల్యూషన్ అన్నాడు అంటే 1 నార్మల్ అన్నాడు. అంటే ప్రాబ్లంలో ఈ టెర్మినాలజీ ఉపయోగించినప్పుడు ఏ మోలార్ సొల్యూషన్ అని ఉపయోగించాడు అనుకోండి, అంటే ఏంటి తెలియాలిగా. ఏ మోలార్ సొల్యూషన్ అంటే అర్థం ఏంటి? 1 మోలార్ సొల్యూషన్. ఏ నార్మల్ సొల్యూషన్ అంటే ఏంటి అర్థం? 1 నార్మల్. ఆ విధంగా. అలాగే సెమీ మోలార్ లేదా హెమీ మోలార్ అంటే సెమీ ఆర్ హెమీ. ఓకే, సెమీ అంటే 0.5 మోలార్. సెమీ నార్మల్ ప్రాబ్లంలో అన్నాడు సెమీ నార్మల్ సొల్యూషన్ అన్నాడు. అంటే ఏంటి? అదేంటో తెలియాలి కదా. సెమీ నార్మల్ అంటే ఏంటి అర్థం? 0.5 నార్మల్. డెసిమోలార్, డెసి అన్న డెకా డెసి కన్ఫ్యూజ్ అవద్దు. డెసిమోలార్ సొల్యూషన్ 0.1 మోలార్. డెకా నార్మల్ సొల్యూషన్, డెకా నార్మల్ సొల్యూషన్ 0.1 నార్మల్ సొల్యూషన్. అలాగే సెంటీమోలార్ సొల్యూషన్, సెంటీమోలార్ సొల్యూషన్ 0.01 మోలార్. 10⁻⁻2 మోలార్. ఇక్కడ 10⁻⁻1 మోలార్. అలాగైనా ఇలాగైనా గుర్తుపెట్టుకోండి. అది
centinormal solution. Centinormal solution 0.01 నార్మల్ లేదా 10⁻⁻2 నార్మల్. సెంటినార్మల్, సెంటిమోలార్. ఇంకా మిల్లీమోలార్. మిల్లీమోలార్ సొల్యూషన్. మిల్లీ అంటే 10⁻³ అన్నది 0.001 మోలార్, 10⁻³ మోలార్. మిల్లీ నార్మల్ సొల్యూషన్. మిల్లీ నార్మల్ సొల్యూషన్ 0.001 నార్మల్ లేదా 10⁻³ నార్మల్. ఆ విధంగా ఇవి డెకా 10, మోలార్ అంటే 1, సెమీ అంటే 0.5, డెసి 0.1, సెంటీ 0.01, మిల్లీ 0.001, సెంటీ పోనీ 10⁻², మిల్లీ 10⁻³ ఈ టర్మ్స్ వచ్చినప్పుడు అవి ఆ మొలారిటీ కానీ నార్మాలిటీ కానీ అవి ఏంటో చూసుకోవాలి. సో నెంబర్ ఆఫ్ మోల్స్ అంటే ఏంటి? మొలారిటీ ఇంటూ వాల్యూమ్ ఇన్ లీటర్స్. నెంబర్ ఆఫ్ మిల్లీ మోల్ అంటే ఏంటి? వాల్యూమ్ ఇన్ మొలారిటీ ఇంటూ వాల్యూమ్ ఇన్ మిల్లీ లీటర్. నెంబర్ ఆఫ్ ఈక్వివలెంట్స్ నార్మాలిటీ ఇంటూ వాల్యూమ్ ఇన్ లీటర్స్. నెంబర్ ఆఫ్ మిల్లీ ఈక్వివలెంట్ నార్మాలిటీ ఇంటూ వాల్యూమ్ ఇన్ మిల్లీ లీటర్స్. ఆ విధంగా ఆ ఫార్ములాలు మనం చూస్తాం. ఒక సొల్యూషన్ ఉందండి, ఆ సొల్యూషన్ ని డైల్యూట్ చేసాం. వాట్ ఈస్ మెంట్ బై డైల్యూషన్? డైల్యూషన్ అంటే ఏ విధంగా చేస్తాం? ఉన్నటువంటి సొల్యూషన్, ఒక లిక్విడ్ సొల్యూషనే ఉందనుకో, ఆ సొల్యూషన్ డైల్యూట్ చేయాలంటే ఏం చేస్తాం? ఇంకాస్త సాల్వెంట్ ని యాడ్ చేస్తాం. కాబట్టి డైల్యూషన్ అంటే ఏంటండి? ఎడిషన్ ఆఫ్ సాల్వెంట్. ఎడిషన్ ఆఫ్ సాల్వెంట్ ఈజ్ కాల్డ్ డైల్యూషన్. ఈజ్ కాల్డ్ డైల్యూషన్. అంతే, డైల్యూషన్ అంటే అదే. అంతేగాని ఉన్న సాల్వెంట్ ని తీసేయలేంగా, లేదా ఉన్న సొల్యూట్ ని తీసేయలేం కదా. సో ఆల్రెడీ డిజాల్వ్ అయిపోయింది. అలా తీసేయాలనుకోండి, మళ్ళీ దాన్ని ఎవాపరేట్ చేయడం, డిస్టిలేషన్ చేయడం, లేదా క్రిస్టలైజేషన్ చేయడం. ఎందుకంటే ప్రిపరేషన్ ఆఫ్ సొల్యూషన్ ఈజ్ ఫిజికల్ ప్రాసెస్. ఫిజికల్ మెథడ్స్ లో మనం సెపరేట్ చేయొచ్చు సొల్యూట్ ని సాల్వెంట్, కానీ అంత రిస్కీగా డైల్యూట్ చేయగల. దాన్ని ఏం చేయొచ్చు? సింపుల్ గా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సొల్యూషన్ ని డైల్యూట్ చేయాలంటే ఏం చేద్దాం? సాల్వెంట్ ని ఇంకొద్దిగా అంటే అప్పుడు వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ పెరుగుతుంది. ఇక్కడ చూడండి, లా ఆఫ్ డైల్యూషన్ అని ఒక లా సింపుల్ గా మనం చెప్పుకుందాం. ఇది మొలారిటీకైనా నార్మాలిటీకైనా రెండింటికి పనిచేస్తుంది. డ్యూరింగ్ డైల్యూషన్, ఏమంటే డైల్యూషన్ జరుగుతున్నప్పుడు వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఇంక్రీజెస్, పెరుగుతుంది. ఎందుకని? సాల్వెంట్ యాడ్ చేసాం. వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఇంక్రీజెస్. అయితే చూడండి, కాన్సంట్రేషన్ ఆఫ్ సొల్యూషన్ డిక్రీజెస్. ఎందుకని డిక్రీజ్ అయిందండి? మొలారిటీ అంటే ఏంటి? మొలారిటీ అంటే ఏంటి? N2/V. వాల్యూమ్ పెరిగితే మొలారిటీ ఏమవుతుంది? తగ్గుతుంది. నార్మాలిటీ అంటే ఏంటి? N2 ఈక్వివలెంట్స్ బై వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్. మరి వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ పెరిగితే ఏమైందండి? నార్మాలిటీ పెరుగుతుంది. అందువల్ల ఏమన్నా నేను? కాన్సంట్రేషన్ ఆఫ్ సొల్యూషన్ డిక్రీజెస్. మొలారిటీ అవ్వచ్చు, నాన్న మొలారిటీ అనొచ్చు, లేదా నార్మాలిటీ. ముఖ్యంగా ఈ రెండు టర్మ్స్. ఎందుకని ఈ రెండు టర్మ్స్ మనం చెప్పుకుంటుంది ఇప్పుడు. వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఇంక్రీజెస్, సో మొలారిటీ ఆఫ్ సొల్యూషన్ లేదా నార్మాలిటీ ఆఫ్ సొల్యూషన్ డిక్రీజ్. అయితే చూడండి, మనం గమనించండి, సాల్వెంట్ యాడ్ చేసాం, అంతేగాని సొల్యూట్ కలపలేరు. కలపలేరుగా, సొల్యూట్ ని కలపలేదు మనం. అంటే బిఫోర్ డైల్యూషన్ అయినా ఆఫ్టర్ డైల్యూషన్ అయినా నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ లేదా నెంబర్ ఆఫ్ ఈక్వివలెంట్స్ ఆఫ్ సొల్యూట్ అనేది మారదు. ఇదే లా ఆఫ్ డైల్యూషన్. ఏమంటున్నాడు? లా ఆఫ్ డైల్యూషన్ సేస్ దట్
number of moles of solute before dilution is equal to number of moles of solute after dilution. So before dilution annam, before dilution దీన్ని ఇక్కడ 1 2 అందాం. బిఫోర్ డైల్యూషన్ 1 అందాం, ఆఫ్టర్ డైల్యూషన్ 2 అందాం. ఏనా? ఆఫ్టర్ డైల్యూషన్ 2 అందాం. బిఫోర్ డైల్యూషన్, ఆఫ్టర్ డైల్యూషన్. దీన్ని నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్, నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్, అక్కడ మనం 2 1 2ని కాసేపు మర్చిపోదాం. ఇక్కడ 1 2 అని రిప్రజెంట్ చేసాం కదా, ఆ విధంగా నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ M1 V1. After dilution M2 V2. So ఇక్కడ ఏమంటున్నాడు, అకార్డింగ్ టు లా ఆఫ్ డైల్యూషన్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ బిఫోర్ డైల్యూషన్ ఇస్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్టర్ డైల్యూషన్. కాబట్టి M1 V1 ఈక్వల్ టు M2 V2. సిమిలర్లీ బిఫోర్ డైల్యూషన్ నార్మాలిటీలో చూద్దాం. బిఫోర్ డైల్యూషన్ నెంబర్ ఆఫ్ ఈక్వివలెంట్స్ N1 V1, దీన్ని 1 అందాం. ఆఫ్టర్ డైల్యూషన్, ఆఫ్టర్ డైల్యూషన్ దీన్ని 2 అందాం. N2 V2 నెంబర్ ఆఫ్ ఈక్వివలెంట్స్. అకార్డింగ్ టు లా ఆఫ్ డైల్యూషన్ నెంబర్ ఆఫ్ ఈక్వివలెంట్స్ బిఫోర్ డైల్యూషన్ ఇస్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఈక్వివలెంట్స్ ఆఫ్టర్ డైల్యూషన్. ఆ విధంగా మనం లా ఆఫ్ డైల్యూషన్ ఇన్ మొలారిటీ, లా ఆఫ్ డైల్యూషన్ ఇన్ నార్మాలిటీ we can see. ఇక్కడ ప్రాబ్లమ్స్ లో సాధారణంగా ఏమడుగుతాడంటే, డైల్యూట్ చేసినప్పుడు మనం సాల్వెంట్ యాడ్ చేసాం కదా, వాట్ వాల్యూమ్ ఆఫ్ సాల్వెంట్ ఈజ్ యాడెడ్ టు డైల్యూట్ ఏ గివెన్ సొల్యూషన్ అంటాడు. వాట్ వాల్యూమ్ ఆఫ్ సాల్వెంట్ ఈజ్ యాడెడ్ అంటే మనం చూడండి, అసలు ఫార్ములా తర్వాత ఏదైతే వాట్ వాల్యూమ్ ఆఫ్ సాల్వెంట్ ఈజ్ యాడెడ్ ఫర్ డైల్యూషన్, ఫర్ డైల్యూషన్. ఇనీషియల్ వాల్యూమ్ ఎంత V1, ఫైనల్ వాల్యూమ్ ఎంత V2. అంటే ఏం అడిగాడండి, ఏం అడిగాడు మనల్ని, V2 మైనస్ V1 అడిగాడు. గమనించాలి, అర్థమైందా? ఏదో మనం M1 V1 ఈక్వల్ M2 V2 అని వేసి ఏదో వాల్యూమ్ కనుక్కొని అది ఫైనల్, అది సాల్వెంట్ వాల్యూమ్ అనకూడదు. అక్కడ ఏం చేయాలి, వాట్ వాల్యూమ్ ఆఫ్ సాల్వెంట్ ఈజ్ యాడెడ్ ఫర్ డైల్యూషన్ and that is equal to V2 final volume minus initial volume. ఇంకా చెప్పాలంటే ఫైనల్ వాల్యూమ్ మైనస్ ఇనిషియల్ వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్. ఫైనల్ మీన్స్ ఆఫ్టర్ డైల్యూషన్, ఇనిషియల్ మీన్స్ బిఫోర్ డైల్యూషన్. ఆ విధంగా మనం చెప్పాలి వాట్ వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఈజ్ సాల్వెంట్ ఈజ్ యాడెడ్ ఫర్ డైల్యూషన్. సో దీన్ని మీకు నోట్స్ లో ఇవ్వడం జరిగిందనా, రైట్. వెన్ టూ సొల్యూషన్స్, ఇది డైల్యూషన్ కి సంబంధించి గమనించాలి, డైల్యూషన్ కి సంబంధించినటువంటి ఫార్ములా, మొలారిటీలో నార్మాలిటీ, అలాగే లా ఆఫ్ డైల్యూషన్. ద అమౌంట్ ఆఫ్ సొల్యూట్ బిఫోర్ డైల్యూషన్ ఈజ్ ఈక్వల్ టు ద అమౌంట్ ఆఫ్ సొల్యూట్ ఆఫ్టర్ డైల్యూషన్. దాన్ని ఇక్కడ మనం మోల్స్ లో తెలియజేసాం, ఇక్కడ ఈక్వివలెంట్స్ లో తెలియజేసాం. అండ్ వాట్ వాల్యూమ్ ఆఫ్ వాటర్ ఈస్ యాడెడ్ ఫర్ డైల్యూషన్. అండ్ వాటర్, సాల్వెంట్ ఎక్కువగా వాటర్ తీసుకుంటాం కదా, అందుకని V2 మైనస్ V1. తర్వాత మనం ఇందులో నాన్న, when two solutions of different substances react, when two solutions of different substances react or mixed, react లేదా మిక్స్డ్ రెండు కలిపాము అని చెప్తున్నాం. ఇలా ఉన్నప్పుడు ఇక్కడ ఈక్వేషన్ M1 V1 by N1 is equal to M2 V2 by N. This is first substance and this is second substance. N1, N2 are coefficients of
substances or solutes అని చెప్పచ్చు. Coefficients of substances in balanced equation. Balance చేయాలి. ఈక్వేషన్ బ్యాలెన్స్ చేస్తే ఆ n1 n2 అనేవి వస్తాయి. సింపుల్ గా చూడండి, ఇక్కడ NaOH reacts with H2SO4 to give Na2SO4 plus H2O. Simple. NaOH aqueous solution, sulfuric acid aqueous solution, sodium sulfate aqueous solution, water is liquid. ఇలా ఉన్నప్పుడు చూడండి 2NaOH plus H2SO4. ఇక్కడ NaOH ని 1 ఏది ఫస్ట్ సబ్స్టెన్స్ అని తీసుకున్నాం అనుకోండి, n1 ఎంత అవుతుంది ఇప్పుడు 2, n2 ఎంత అవుతుంది 1. అది కాబట్టి ఇక్కడ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ లో కోఎఫిషియంట్ ఏదైతే ఉందో దాన్ని మనం n1 n2 అని తీసుకుంటాం. ఓకే, when two solutions of different substances react, number of equivalents are same. మన ఈ స్టేట్మెంట్ ని బాగా గుర్తుపెట్టేసుకోండి. when two solutions of different substances react, number of equivalents are same. అంటే అప్పుడు ఏమని చెప్పొచ్చు, n1v1 is equal to n2v. number of equivalents of first substance is equal to number of equivalents of second substance. అయితే ఇక్కడ మనం నెంబర్ ఆఫ్ ఈక్వివలెంట్స్ ఆఫ్ ఫస్ట్ సబ్స్టెన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వెయిట్స్ కావాలనుకోండి, అలా కూడా చెప్పొచ్చు. వెయిట్ బై ఈక్వలెంట్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు W2 బై E2, వెయిట్ బై ఈక్వివలెంట్ వెయిట్. అంటే నెంబర్ ఆఫ్ ఈక్వివలెంట్స్ ని ఓకే సొల్యూషన్స్ రూపంలో ఇచ్చేయడానికో ఇలా క్యాలిక్యులేట్, వెయిట్స్ రూపంలో ఇచ్చేయడానికో ఇలా క్యాలిక్యులేట్. అర్థమైందా? సో ఇక్కడ నెంబర్ ఆఫ్ మోల్స్ ని ఈక్వేట్ చేయకూడదు. ఇక్కడ కూడా ఈ బై n1 అని వచ్చింది చూసారా, దీనివల్ల దట్ బికమ్స్ నెంబర్ ఆఫ్ ఈక్వివలెంట్స్ ఇట్సెల్ఫ్. m1v1 by n1 అంటే దట్ గివ్స్ ద నెంబర్ ఆఫ్ ఈక్వివలెంట్స్. m2v2 by n2 దట్ గివ్స్ ద నెంబర్ ఆఫ్ ఈక్వివలెంట్స్. కాబట్టి ఈ ఈక్వేషన్ కంటే కూడా, ఏది ఈక్వేషన్ కావాలనుకోండి బ్యాలెన్స్ చేయాలి ఈక్వేషన్, అదంతా కంటే కూడా మొలారిటీని మనం నార్మాలిటీలోకి మార్చడం ఎలాగో తెలిసింది అనుకోండి, అప్పుడు ఈజీగా ఈ మోడల్ మొలారిటీస్ లో ఇచ్చినా కూడా దాన్ని ఏం చేయొచ్చు, మనం నార్మాలిటీస్ లోకి మార్చచ్చు. దట్ బికమ్స్ ఈజీ ఫర్. ఓకే, సో n1v1 is equal to n2v2, very powerful equation. When two solutions of different substances react, number of equivalents are same. So then n1v1 is equal to n2v2. ఓకే నానా? ఇంకా ఉన్నాయి కొన్ని, మీకు ఆల్రెడీ 15, 16 కూడా ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఇదంతా నోట్స్ ఆల్రెడీ మీకు ఉన్నది. when two solutions of different solutes mixed, then molarity of the resultant solution is equal to m1v1 plus m2v2 by v1 plus v2. అదే విధంగా మిక్స్చర్ ఆఫ్ టూ సొల్యూషన్స్ మిక్స్ చేశాడు, వచ్చినటువంటి సొల్యూషన్ యొక్క రిజల్టెంట్ నార్మాలిటీ అడిగాడు, n1v1 plus n2v2 by v1 plus v2. For mixture of solutions we can apply these equations. ఇదేనా ఏం లేదు, m1v1 number of moles of solute in the first solution plus m2v2 number of moles of solute in the second solution, total number of moles by total volume. అంతే, పెద్ద ఫార్ములా ఏం కాదు. అలాగే టోటల్ నెంబర్ ఆఫ్ ఈక్వివలెంట్స్ బై టోటల్ వాల్యూమ్. అయితే ఒక్కోసారి ఏముంటాడంటే ఈ రెండు కలిపేసి ఇట్ ఈస్ డైల్యూటెడ్ టు సమ్ అదర్ వాల్యూమ్ అంటే, అప్పుడు ఏం చేయాలి, డైల్యూటెడ్ టు సమ్ అదర్ వాల్యూమ్ అన్నప్పుడు m1v1 plus m2v2 by the final volume. ఎందుకని అదేగా టోటల్ వాల్యూమ్. కాబట్టి ఆ ఫైనల్ వాల్యూమ్ ఏదైతే ఉంటుందో అది మనం తీసుకోవాలి. ఇప్పుడు డైల్యూటెడ్ టు సమ్ అదర్ వాల్యూమ్ అన్నప్పుడు. అలాగే ఇక్కడ చూడండి, n1v1 plus n2v2 by ఫైనల్ వాల్యూమ్. ఫైనల్ వాల్యూమ్ అనేది v1 plus v2 కంటే ఎక్కువగా ఉంటుంది, ఎందుకని కొంత వాటర్ కూడా యాడ్ చేస్తారు. సొల్యూషన్ 1, సొల్యూషన్ 2, దీస్ 2 ఆర్ మిక్స్డ్ అండ్ వాటర్ ఈజ్ ఆల్సో మిక్స్డ్. అప్పుడు ఈ ఫార్ములా మనం
లేదండి సొల్యూషన్ 1 ఈజ్ మిక్స్డ్ విత్ సొల్యూషన్ 2, అప్పుడు ఈ ఫార్ములా ఉపయోగిస్తాం. సరే, ఈ రెండు గమనించండి. ఈ ఫార్ములా మీకు నోట్స్ లో ఇవ్వలేదు, అది రాసేసుకుంటే సరిపోతుంది. ఈ లాస్ట్ ఫార్ములా మాత్రమే. 2 solutions are mixed and water is also added, then molarity of the resultant solution, normality of the resultant solution. Okay, I will continue in the next class. Prepare well for the exams. That is శుక్రవారం మీకు క్యుములేటివ్ ఎగ్జామ్ ఉంది. ఆ ఎగ్జామ్ బాగా ప్రిపేర్ అవ్వండి. సిలబస్ అంతా ఆల్రెడీ మీకు తెలుసు కాబట్టి. అలాగే నేను హోంవర్క్ ఇచ్చాను, నాకైతే ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. అందులో మిస్టేక్స్ కానీ ఏమైనా ఉన్నాయా లేదా, మీకు రాలేదా అనేది ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. అవ్వండి, ఆ హోంవర్క్ ప్రాబ్లమ్స్ చేయండి. అండ్ టుడే ఐ విల్ అప్లోడ్ సమ్ మోర్ పేజెస్ నోట్స్. కొంత నోట్స్ అప్లోడ్ చేస్తాను, అది నోట్ చేసుకోండి. థ్యాంక్ యూ. స్టే హెల్దీ.